నిజమైన మాట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులంట. నా ప్రియనేస్తమా, దేవుని భయాన్ని నీకు కలిగి ఉంటే వేటిని పొందుకుంటావో చిన్న వాక్యం చదువుకుందామా. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నావా? పగలు రాత్రి నీవు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాను, నా కష్టమంతా అప్పుల వారికే వెళ్ళిపోతుంది, వడ్డీల వల్లే తినేస్తున్నారు, నా పిల్లలు నేను ఆకలితో పస్తుండవలసి వస్తుంది, ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయో, నేను నెమ్మదిగా ఎప్పుడు ఉంటానో అని దుఃఖిస్తున్నావా? ప్రియ సహోదరులారా, నీ కష్టం నీవు అనుభవించాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు ఉన్నాడని, ఆయన ఫలం దయచేవాడని నమ్మి నిజముగా దేవునికి భయపడి ఆయన దగ్గర సాగిలపడి ఈ క్షణం నుంచి, అయ్యా ఇంతకాలం నీకు భయపడక బ్రతికేను, నా సమస్త భక్తిహీనతను చెడు మనసును విడిచిపెడుతున్నానయ్యా, నీకు భయపడి జీవిస్తానయ్యా, నేను అన్ని విషయములలో నుండి నెమ్మది కలిగి ఉండినట్లు దయచేయము, సమస్త భారంను నీ అందుంచి ఉన్నానని ప్రార్థన చేయము. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్.